పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నన్ను చూచువాడా ఈ నెలంతా మమ్ము కాచువాడా. 31 రోజులు అతి భద్రంగా కనురెప్పల వలె కాపాడాడు. నూతన నెలలో మొదటి రోజు అడుగుపెట్టే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఈ 29 రోజులు ఈ సంవత్సరం ఈ నెలలో బోనస్ ఒక రోజు దేవుడు ఇచ్చాడు, లీప్ ఇయర్. 29 రోజులు దేవుడు మనతో ఉండాలని ఆశతో ఈ పాటను సెలెక్ట్ చేశాం. చూచువాడు, దినమల్లా కాచువాడు, పరిశీలించి ఎరిగి ఉన్నాడు, కూర్చుండటం తెలుసు, లేచుటయ్యి తెలుసు, అంతా ఎరిగిన దేవుడు మనలందరినీ అన్ని వేళలో భద్రంగా కాపాడాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా 29 రోజులకు చెందిన ఆశీర్వాదముగా మార్చమని ప్రార్థిస్తాం. ఇమ్మానువేల్ పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతగా దైవ ఆశీస్సుల కొరకు మరియు INICET నీట్ PG ఎగ్జామ్లో ఉత్తీర్ణత, మంచి మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా, మంచి ర్యాంక్, ఫ్రీ సీటు, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు షీలా జాన్ కుటుంబం. షీలా జాన్ ఈ సహోదరి మనతో పాటు అనేక సంవత్సరాలు నేను ఎక్కడ పనిచేసినా అక్కడ సహాయం చేసే ఒక వ్యక్తి, సహకరించే వ్యక్తి అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా. అందువలన వీళ్ళ కుటుంబాన్ని హేరాళముగా ప్రభు దీవించునుగాక. మరి ముఖ్యంగా ఇమ్మానువేల్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు ఇమ్మానువేల్, ఫర్ ఆల్ దట్ యువర్ ఫ్యామిలీ ఈస్ వర్కింగ్, మే గాడ్ బ్లెస్ యూ. అలాగే బాసాని, ఆశీష్, ప్రత్యూష కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే క్రిస్టోఫర్ వల్లం, మేరీ రొబీనా కుటుంబం యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జ్ఞానస్నానం స్వీకరించి ఉన్న చిన్నారి బిడ్డను దేవుడు దీవించినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు గోపు జ్యోతి. మరి ఈరోజు ఉదయం ఒక గొప్ప సాక్ష్యాన్ని అమెరికా నుండి బిడ్డలు పంచుకున్నారు. ప్రభు చిత్తమైతే ఆదివారం నాడు దానిని మనము చక్కగా వీడియోతో సహా చూచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నారని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా గొప్ప అద్భుతం. జనవరి నెలలో నూతన కార్యం చేయును, నూతనీకరించే కాలం 2 జరిగిందంట. 2 శాంక్షన్ వాళ్ళ యొక్క జీవితంలో జరిగింది అమెరికాలో. దాన్ని వాళ్ళు పంచుకుంటారు. దానికి ముందు వాళ్ళు ఈరోజు ఈ విధంగా తెలియజేస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారి ప్రవచనంలో కూడిన క్యాలెండర్లోని జనవరి మాసం వాగ్దానం మా బిజినెస్ విషయంలో, మా జీవితంలో అక్షరాల నెరవేరినందుకు మరియు DMI 24/7 ఆ దినము 31/1/2024 వాగ్దానం నిర్గమకాండం 23:20 అక్షరాలు నెరవేరినందుకు ఆ దేవునికి, దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతలు. మరియ తల్లి ద్వారా, అంతోని వారి ద్వారా ఇంతటి అద్భుత రీతిలో మా కుటుంబాన్ని, అలాగే మాలాంటి వేలాది కుటుంబాలకు అండగా ఉండి నడిపిస్తున్న మా కాపరి ప్రవక్త ఫాదర్ సిరిల్ మరియు వారి బృందమును దేవుడు ఆశీర్వాదములతో ఉండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని కోరుతూ సునీత, చంద్ర, వసంత్ మరియు విజయ్ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషం. మొదటి నెలకు చెందినటువంటి క్యాలెండర్ ధ్యాన అంశం 2 మీ ఇంటిలో నెరవేరినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీలాంటి చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తాను నమ్ముతున్నాను. అలాగే ఇంతవరకు హర్షాదిత్యను కాచి కాపాడిన దేవుడు, ఇంతవరకు జరిగిన అన్ని పరీక్షలలోనూ మంచి ర్యాంకులతో ఉత్తీర్ణతను దీవించిన దేవుడు, ఈరోజు జరుగుతున్న JEE మెయిన్ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంకు ప్రభు ఎంచు కాలేజీలో సీటు వచ్చేలాగున దీవించమని కోరుకుంటూ, మరియు జ్యోతి పోస్ట్ సర్జరీ నుండి పూర్తి ఆరోగ్యముతో కోలుకోవాలని దీవించమని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసిన వారు శరవణ్. వీరితో పాటు రాబోయే రోజులలో జరుగుతున్న ఇంగ్లీష్ వడకం,
మరియు తెలుగు వడకాన్ని ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించమనియు, అలాగే వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం పిల్లలకు జరుగుతున్నటువంటి ప్రత్యేక ఆశీర్వాదకరమైనటువంటి స్టూడెంట్స్ ప్రేయర్, తర్వాత లూర్దు మాత పండుగ, తర్వాత 3వ ఆదివారం జరగబోయే దీక్ష పరులకు ప్రత్యేక ప్రార్థన, అవన్నింటిని దీవించమని ప్రార్థించుకుందాం. అందరూ కలిసి మనము ఈ కారుణ్య జపమాలను భక్తితో మొదటి రోజున ప్రభునకు అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవబుట్ట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా మారబోతుందని డాక్టర్ చెప్పిన ఒక స్త్రీని తాకితే దేవుడు సుఖప్రసవాన్ని ఇవ్వబోతున్నాడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరు కలిసి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు మరి ముఖ్యంగా దేవుడు మనలందరినీ ఎలా కాపాడుతున్నాడని 139వ కీర్తన కంప్లీట్గా మనం ధ్యానించి పాడబోతున్న ఫాదర్ బెర్గ్మాన్స్ గారు తమిళంలో చాలా చక్కగా రాసి పాడిన పాట. దానికి చెందినటువంటి సీన్స్తో పాటు మంచిగా ఫాదర్ పాడారు తమిళంలో. ఎన్నై కాన్బవరే అని నెట్లో మీరు కొడితే చక్కటి పాటను మీరు వింటారు. దాన్ని కూడా ఇది అయిన తర్వాత వినండి, చాలా బాగుంటుంది. Father Beckmans has composed such a beautiful song out of Psalm 139, the whole psalm. Join with me along with him for that beautiful song today. 139వ కీర్తన 1-2 వచనం. ప్రభూ, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలు కూడా గుర్తుపెట్టదు. Lord, you know everything about me. You know when I sit, when I stand. From far you know even my thoughts. Psalm 139, 1-2. ఎంత జాగ్రత్తగా ప్రభు మనందరినీ, ఇంజనీర్స్ కూడా చేయలేడు అట్లాంటి పని, ఒక్కొక్కరిని గమనిస్తున్నాడు అట్లా. 139వ కీర్తన 2-3 వచనం మొదటి గుర్తులో ధ్యానించి పాడబోతున్నాం. నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను, నీవు గమనింతువు. నా కార్యములన్నీ నీకు తెలియను. Lord, you know when I walk, you know when I sleep. Everything you know about me. Psalm 139, 2 and 3. ఇంత గొప్ప దేవుడు
ఇంత జాగ్రత్తగా చూసుకున్న దేవునికి అంకితం చేసుకొని ఈ నెలను అర్పిస్తూ మొదటి రోజున పాడే పాట పాడుదామా? నమ్ముదాం, మనం పాడేదన్నీ మన జీవితంలో అద్భుతాలుగా మారునుగా. ఆమేన్. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. నా తలంపులు ఆశలు అన్నీ అంతా నీవు ఎరిగి ఉన్నావు. నా తలంపులు ఆశలు అన్నీ అంతా నీవు ఎరిగి ఉన్నావు. నడచినను నే పరుండినను అబ్బా నీవు గమనింతువు. నడచినను నీ పరుండినను అబ్బా నీవు గమనింతువు. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రం రాజా యేసు రాజా. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పుట్టినది మొదలుకొని ఎక్కడెక్కడ నీ ఉంటావు, నీకు పెళ్ళవుతుందా, గురువు అవుతావా, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అన్నీ కూడా డైరీలో రాసి దేవుడు పెట్టుకున్నాడట. చదువుతాను నమ్మకపోతే. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ అవి ఇంకా ప్రారంభము కాక మునుపే నీ జీవ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. ఎస్ లార్డ్, as I was like a little fetus in my mother's womb, you saw me, and before my days have begun, it's all written in the book of life which you kept for me. What a thought about God. తల వెంట్రుకలు కూడా ఆయనకి తెలియకుండా రాలవు. అందువల్ల చాలామంది దాని మీద టెన్షన్ పడుతుంటారు. దేవుడు చెప్తున్నాడు అంతగా శ్రద్ధ వహించేది. ఈ నెలలో దీన్ని ధ్యానిస్తాం. ఈ కీర్తన మీకు ఆదరణగా మారునుగా. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. పిండముగా నేను ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, పిండముగా నేను ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయించిన దినములన్నీ నీ గ్రంథమున లిఖించితివే, నాకు నిర్ణయించిన దినములన్నీ నీ గ్రంథమున లెక్కించితివే. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రం రాజా యేసు రాజా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. శ్రద్ధ వహించే దేవుని వైపు చూస్తూ మొదటి రోజు ఫిబ్రవరి నెలను అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితం మొత్తాన్ని కీర్తనలో పాడుతున్నాం. కీర్తన కంఠస్థం చేసుకునే గొప్ప రోజు ఇది. ద హోల్ సాంగ్ ఈస్ అబౌట్ అవర్ హోల్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు మెమరైజ్ యాజ్ వి సింగ్ దిస్ హిమ్. మీరు ఎక్కడికి వెళ్ళినా దయచేసి పాట పాడండి. అందరికీ ఈ లింక్ను పంపండి. చాలామంది ఒక నెల అయిపోయింది కానీ మా ఇంటిలో ఇంకా పగలు అనేది లేదు, రాత్రిలాగా అనిపిస్తుంది అంటున్న వాళ్ళకి ఈ పాట వాళ్ళకు ఊరట్టగా, ఓదార్పుగా, నమ్మకముగా మారునుగా. ఆమేన్. We have finished 31 days. January is over. February. I don't know what's happening in my life. That confusion. May God speak to you through this hymn. ఆమేన్. 139వ కీర్తన ఈరోజు ధ్యానాంశం 5వ వచనానికి వెళుతున్నాం. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు, నీ చేతిని నా మీద నిలిపి ఉందువు. లార్డ్, ఫ్రంట్ ఆఫ్ మీ, బ్యాక్ ఆఫ్ మీ, surrounding me, you are there. You keep your hand on me and you watch me. Thank you, Lord. ఇప్పుడే ఒక బండి బ్లెస్ చేసి వచ్చాను. ముందు వెనకాల చుట్టూ తిరుగుతాను నేను అట్లా ప్రతిసారి. ప్రభు అట్లా చెప్తాడు, ముందు వెనకాల ఈ బండికి నేను తోడుగా ఉంటానని చెప్పినట్టు ప్రార్థిస్తాను. అలాగే మీ వాహనము, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, మీ బంధుమిత్రులు ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, అన్ని చోట్లలో దీవించాలని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ నెలకు సరిపోయే పాట, జీవితానికే సరిపోయే పాట. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నీ కూర్చుండుటయో లేచుటయో అందా నీవు ఎరిగి ఉన్నావు. రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు. రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. ముందు వెనుకాల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు. నీ అభయమిచ్చే హస్తమును నా మీద నిలిపి ఉన్నావు. నీ అభయమిచ్చే హస్తమును నా మీద నిలిపి ఉన్నావు. స్తోత్రము రాజా,
యేసు రాజా స్తోత్రం రాజా, యేసు రాజా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. ముందు వెనకాల దేవుడు ఉన్నాడు, చుట్టుముట్టు ఉంటారంట. ధైర్యముతో ముందుకు సాగదం. ఈ నెలలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సరిపోయే పాట, సంరక్షణనిచ్చే పాట, మన జీవితంలో సబాబుగా జవాబుగా మారే గొప్ప పాట. అందువలన సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. గడిచిన నెలలో భద్రంగా కాపాడాడు. ఈ 29 రోజులు కూడా ఆయన భద్రతలో ఉండటకు ఈ ప్రార్థన. వీఆర్ కాన్సగ్రేటింగ్ దిస్ మంత్ అండ్ ఆల్సో ఎవ్రీ వన్ ఆఫ్ us ఫర్ ప్రొటెక్షన్ త్రూ దిస్ ప్రేయర్ ఎవ్రీ డే ఫర్ 29 days ఫ్రమ్ టుడే. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును అన్ని కీడుల నుండి కాపాడునుగాక. అన్ని కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే సెంటర్లో ప్రోగ్రాం, బయట ప్రోగ్రాం జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా 6, 7 ఈ 2 రోజులు పెద్ద కాకాని అనే ప్రదేశంలో వాక్య పరిచయం ఉంటుంది. ఈ నెల చివరికి క్రిస్తురాజపురం మరి విజయవాడలో ఉన్నది. తర్వాత మార్చి 1, 2, 3 శ్రీకాకుళంలో బిషప్ గారు చాలా పెద్ద అంతస్తులో ప్రజలందరినీ కదిలించి ఒక హాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ బయట ఉన్నాయి. ఇవన్నిటిని ప్రభు దీవించమని కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ పాట చాలా చక్కటి పాట ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసినది. నేను వెళ్ళినప్పుడల్లా తమ్ముడు అంటాడు, ఎస్ సన్ అంటాడు. మంచిగా చూసుకునే వ్యక్తి. ఆయన చేతుల మీద ఉన్న అభిషేకంను మా మీద ఉంచి ప్రార్థిస్తూ ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి రాసిన పాట. అందువలన మీరు ఒకవేళ తమిళం పాట ఎన్ని కాన్పవరిని చూస్తే కమెంట్కి వెళితే ఫస్ట్ నేను చూసినప్పుడు అక్కడ ఏముందంటే ఒక వ్యక్తిలా రాస్తున్నాడు, నా భార్య కొన్ని నెలలు ప్రెగ్నెంట్, 8 నెలల్లో అది రాస్తున్నాడు. కొన్నిసార్లు మూమెంట్ ఉంటుందంట కడుపులో ఉన్న బిడ్డకు. ఈ పాట వేస్తారంట, వెంటనే మూమెంట్ స్టార్ట్ అవుతుందంట. అలా కడుపులో ఉన్న బిడ్డను కూడా తాకుతుంది. తాకి తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డ గురించి వాళ్ళు ఈ పాట ఎప్పుడు వినిపిస్తుంటారట. అలాగే పుట్టిందంటారు ఆయన. సో అలాంటి పాట ఇదేదో పాట కాదు, నిజంగా కడుపులో ఉన్న బిడ్డను కూడా తాకే పాట ఇది. ప్రార్థించుకుందాం. 139వ కీర్తన 8వ వచనం. నేను గగనమునకు ఎక్కిపోయినను నీవు అచ్చట ఉందువు, పాతాళమున పరుండి ఉన్నచో అచ్చటను నీ ఉందువు. ఈవెన్ ఇఫ్ ఐ క్లైంబ్ అప్ టు ద హెవెన్ యు ఆర్ దేర్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు ద షియోల్ యు ఆర్ దేర్, ఐ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ యూ ఎనీవేర్. కీర్తన 139, 8వ వచనం. Psalm 139 verse 8. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎక్కడ ఉన్నా అక్కడ మనతో ఉండే దేవుడు మన దేవుడు. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నీ కూర్చుండుటయో లేచుటయో అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. గగనమునకు ఎక్కి పోయినను అచ్చటను నీ ఉందువు, గగనమునకు ఎక్కి పోయినను అచ్చటను నీ ఉందువు, పాతాళమున పరుండినను అచ్చటను నీ ఉందువు, పాతాళమున పరుండినను అచ్చటను నీ ఉందువు. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రం రాజా యేసు రాజా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను కడుపులో బిడ్డను మోస్తున్నటువంటి స్త్రీల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడెక్కడ సంతానవరం లేకుండా బాధపడుతున్నారు వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంత శ్రద్ధ వహించే దేవుడు ఉన్నాడని తెలియక జీవిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం పిల్లలను అర్పించబోతున్నటువంటి బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొదటి ఆదివారం ఇక్కడికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రెండవ ఆదివారం లూర్దు మాత పండుగకు అలాగే స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మూడవ ఆదివారం దీక్షా శిలువ ధరించి పోరాడబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఏడుస్తూ విన్నపాలు అర్పిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 7వ తారీఖు నుంచి మరి 10వ తారీఖు వరకు అనుకుంటున్నాను. ఇంగ్లీష్ వడకం మీరు డేట్ చూసుకోండి. ఫిబ్రవరి నెలలో 7 నుంచి ప్రత్యేక ధ్యాన వడకం జరుగుతుంది ఇంగ్లీష్లో. అలాగే తెలుగు వడకం కూడా 4వ వారంలో ఉంటుంది. దయచేసి ముందుగానే బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థనలో మధ్యలో నేను ఒక విషయం చెప్పాను. 2వ మరి ఆదివారం ఇక్కడ లూర్దు మాత మహోత్సవం ఊరేగింపు ప్రదక్షిణ వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన ఉంటుంది. అదే టైంలో 10 గంటల నుంచి 1 గంటల వరకు స్టూడెంట్స్ ప్రేయర్. స్టూడెంట్స్ అందరికీ ఒక కార్డు ఇస్తాం. వాళ్ళు భయపడకుండా మంచిగా చదువుకోవటానికి వాళ్ళని సిద్ధం చేసే ప్రార్థన ఉంటుంది. పిల్లల్ని పంపండి, ఒక్కరోజు ఇవ్వండి, వాళ్ళు 1000 నాళ్ళు దీవెనలు పొందుకునే విధంగా దీవిస్తాం. సో ఆన్ సెకండ్ Sunday, that is on 11th, we'll be having the feast of Our Lady of Lourdes with a procession, word of God and special healing service. Same day, second Sunday, that is 11th, we will be having 10 o'clock to 1 o'clock students prayer. Please send the students writing the exams. We'll be giving them a students prayer to encourage them, to bless them. The third Sunday, that is 18th, 18వ తారీఖున దీక్షా శిలువ ప్రజలకు ఇవ్వబడుతుంది. On 18th, that is third Sunday, we will be given the Diksha cross. 14th of this month, we will be having Ash Wednesday and you can come here for 6:30 Mass in the morning. 14వ తారీఖున విభూతి బుధవారం నాడు 6:30 పూజలో పాల్గొనడానికి మీరు ఇక్కడికి రావచ్చు. మీకు పర్మిషన్ ఉంది. పిల్లలు వచ్చేటప్పుడు రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్ అంతా తీసుకురావాలని 11వ తారీఖున 2వ ఆదివారం మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకోండి. 29 రోజులే కానీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చిన్న నెల కానీ గొప్ప ప్రోగ్రాం జరుగుతున్నటువంటి 2 నెల. స్మాల్ మంత్ బట్ గ్రేట్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. 139వ కీర్తన 12వ వచనం, చీకటి నీకు చీకటి కాజాలదు, నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించు. రేయం పగలు నీకు సరి సమానమే. అంటే రాత్రి పగలు సేమ్. మనం భయపడతాం రాత్రి అంటే, చీకటి అంటే, ఆయనకి సేమ్ అంట. The Lord is mentioning to us through the psalmist. He says, the darkness is not darkness for you. For you, darkness is equal to light. Because for you both are same. That's what is written. For God everything is possible. 139వ కీర్తన 12, Psalm 139:12.
మీరు స్పాన్సర్షిప్ అవన్నీ కలిపి చూసుకోకపోతే ఒక హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేశారు. అది మైనస్ చేస్తే ఈ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ని స్పాన్సర్షిప్తో పాటు కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. అందరికీ లింక్ పంపండి, ఎంకరేజ్ చేయండి. ఈ నెల స్టార్టింగ్లోనే ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు as many people as possible. ఎంకరేజింగ్ Psalm 139 పాడుదామా? పాడి ముగించే లోపల మీ అందరికీ నమ్మకం కలుగునుగాక. ముందే చెప్పాను, కడుపులో ఉన్న బిడ్డను తాకినటువంటి పాట ఈ పాట. మిమ్మల్ని తాకదు, పాడదాం. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు, నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు, నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. చీకటి నీ ముందు చీకటి కాదు, చీకటి శక్తులు మాయమైపోను. ఆమేన్. చీకటి నీ ముందు చీకటి కాదు, అది పగటి వలె ప్రకాశించును. చీకటి నీ ముందు చీకటి కాదు, అది పగటి వలె ప్రకాశించును. రేయైనా పగలైనా అవి నీకు సరి సమానమే. రేయైనా పగలైనా అది నీకు సరి సమానమే. తమిళంలో పాడదాం. నంది రాజా యేసు రాజా, నంది రాజా యేసు ராஜா, நான் அமர்வதும் நான் எழுவதும் எல்லாமே அறிந்திருக்கின்றீர் ராஜா, எல்லாமே அறிந்திருக்கின்றீர். நான் அமர்வதும் நான் எழுவதும் எல்லாமே அறிந்திருக்கின்றீர். నీ కూర్చుండుటయో లేచుటయో అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయో లేచుటయో అంతా నీవు ఎరిగి ఉన్నావు నా రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, దినమెల్లా సంవత్సరమంతా కాచువాడా. అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా అని పాడినప్పుడు ఇక్కడ ఉన్న ఫాదర్స్, నేను అలా చెప్పను కానీ ఫాదర్ డేవిడ్, తర్వాత ఫాదర్ రవి గారు వాళ్ళు తర్వాత ఫాదర్ సిజోను పిలిచినప్పుడల్లా నన్ను పిలువరు కానీ వాళ్ళ మధ్యలో రాజా రాజా అంటారు, అలాగే పిలుచుకుంటారు. వాళ్ళు రాజా అంటే స్టార్ట్ చేస్తారు డైలాగ్. నన్ను మాత్రం పిలువరు, ఎందుకంటే నా పేరు దాసు కదా, అందువల్ల రాజా కరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజా అలాగా మీరు జీవించాలని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రార్థన చేద్దాం. మీ రాజాలాగా రాణిలాగా ఈ నెల నుంచి మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రేపటి దినం బాలయేసును దేవాలయంలో అర్పించిన పండుగ. టుమారో ఈస్ ద ఫీస్ట్ వేర్ దే ప్రజెంటెడ్ జీసస్ ఇన్ ద టెంపుల్. రేపటి దినం మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను అర్పించి ప్రార్థించే ప్రార్థన మనం చేసుకుందాం. అలాగే రేపటి దినం నుండి నవదిన ప్రార్థనలు మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే 9 రోజులు మనము 11వ తారీఖున లూర్దు మాత పండుగను కొనియాడబోతున్నాం. అందువల్ల ఉదయం పూజలు అర్పించాలన్నా, లేకపోతే మధ్యాహ్నం అమ్మ మరియ తల్లి లూర్దు మాత మా కోసం ప్రార్థించినట్టుగా వాళ్ళు మీరు దీనిని వాడుకోవచ్చని మీ అందరితో పలుకుతున్నాను. 9 days novena will begin from tomorrow for 11th, Our Lady of Lourdes feast day. If you want to offer the mass or 3 o'clock program honoring Mama Mary, you are welcome to do so. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ రేపటి నుండి ప్రారంభమయ్యే నవదిన ప్రార్థనల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను లూర్దు మాత పండుగ ద్వారా దీవించునుగాక. As we are going to begin the novena to Our Lady of Lourdes and to Jesus for the blessings and favor, in the name of the Father and of the Son and of the Holy Spirit, that all the blessings come upon you, remain with you forever and ever. Amen. నే కూర్చుండుటయు లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు రాజా, అంతా నీవు ఎరిగి ఉన్నావు.